ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 17 and verse 15. నాకు నిరీక్షణాధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును? అండ్ వేర్ ఈజ్ నౌ మై హోప్? యాజ్ ఫర్ మై హోప్ హూ షాల్ సీ ఇట్? యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరిక నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినడానికి దేవుడు కృప చూపెట్టినారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. యోబు పిల్లరా ఎంతో బాధలో ఉన్నాడు. ఈ సమయంలో తన స్నేహితులు మాట్లాడే మాటలు తను ఎంతగానో నొప్పించినాయి, బాధ పెట్టినాయి. అప్పుడు అంటున్నటువంటి మాటలు, నాకు నిరీక్షణాధారం ఏది, నా నిరీక్షణ ఎవనికి కనబడును? ఉదయకాల సమయంలో ఇదే ప్రశ్న ఒకవేళ మనం అడుగుతున్నామేమో. పిల్లరా, మన దేవుడు గొప్ప దేవుడు, మన నిరీక్షణ ఆయన మీద ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అబ్బా ఎలాంటి నెమ్మది మన బాధల్లో మనకు ఉంటుంది, ఎలాంటి శాంతి సమాధానము మన దుఃఖంలో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని యోబు ప్రశ్నిస్తున్న రీతిగా మన నిరీక్షణ జీవగల దేవుని మీద, మన యొక్క ఆశ ఆయన మీద ఉన్నట్లయితే పిల్లరా అన్ని విషయాల్లో కూడా నెమ్మదిగా ధైర్యం కలిగి జీవిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, లోకంలో అనేక మందికి వారి జీవితాల్లో నిరీక్షణ లేక నిరాశ నిస్పృహల్లో ఎందుకు బ్రతుకుతున్నాం అనే స్థితిలో ఉన్నారు. కానీ మాకు ఎలాంటి గొప్ప నిరీక్షణ యేసు ప్రభువారి మీద మాకుంది నాయన. వందనాలు చెల్లిస్తున్నాం. అవును, మా జీవితాలని భద్రపరిచే దేవుడవు, మాకు గమ్యమును ఏర్పాటు చేసే దేవుడవు, మా యొక్క భవిష్యత్తు, మా యొక్క ప్రజెంట్ ప్రభా అన్ని తెలిసిన దేవుడవు. ఇలాంటి చేతిలో మేమున్నాం కాబట్టి మాకు గొప్ప నిరీక్షణ ఉంది. ఇలాంటి విశ్వాసంతో మా ప్రియులను బలపరచండి. ఒకవేళ ఉదయకాల సమయంలో ఎవరైనా నిరీక్షణ లేక ఉన్నట్లయితే ప్రభువా, దావీదు అంటున్నాడు, నా నిరీక్షణకు ఆధారమగు దేవా అని మీ ఎదుట మొరపెడుతున్నాడు. అలా మీ వైపు చూసి ప్రభువా బలం పొందుకోవడానికి, నెమ్మది పొందుకోవడానికి, ధైర్యం కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మా పిల్లల యొక్క కుటుంబాన్ని మీరు బలపరచండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి. దుఃఖములుంటే ఓదార్చండి నాయన. అన్ని విషయాల్లో ఆదుకుని సహాయం ఇచ్చేయమని, నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In Job 17:15, the Bible says, "Where then is my hope?" Even when Job could not see hope, God was still with him. We may face seasons of sorrow, but as believers, our hope is alive in Jesus. He is our anchor in trials, our light in darkness, and the promise of eternal life.